నామానికి మహిమ కలుగునుగాక. ఒక మంచి కుటుంబాన్ని మనం ఎలా కట్టుకోవాలి? చాలాసార్లు చాలామంది మంచి కుటుంబాన్ని కట్టుకోవాలి అనుకుంటారు. చాలామంది మంచి కుటుంబాన్ని కట్టుకోవటం అంటే ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవటం అనుకుంటారు. కొంతమంది మంచి కుటుంబాన్ని కట్టుకోవటం అంటే వారు చక్కగా ఇరువురు కూడా మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు అయి ఉండాలి, ఇరువురు కూడా చక్కగా ధనాన్ని సంపాదించే వాళ్ళు అయి ఉండాలి, వాళ్ళిరువురు కూడా మంచి అందమైనటువంటి వారిగా ఉండాలి, అది మంచి కుటుంబం అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది వారికి భూ సంబంధంగా ఏ లోటు లేకుండా బ్రతకటం మంచి కుటుంబం అనుకుంటారు. కానీ ఈ భూమి మీద ఒక మంచి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి అనేది బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అకుల్లా, ప్రిస్కిల్లా, ఈ అకుల్లా, ప్రిస్కిల్లా ఇరువురు కూడా ఒక మంచి కుటుంబంగా వీళ్ళు కట్టబడ్డారు. వీళ్ళ గురించి అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయంలో 3 సార్లు రాయబడింది. అదే రీతిగా రోమా రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో ఒకసారి, అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి రాయబడింది. అలాగనే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఒకసారి రాయబడింది. మొత్తం వీరి కుటుంబాన్ని గురించి 6 పర్యాయాలు ఈ బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే వీళ్ళ గురించి అపోస్తలుడైనటువంటి పౌలు ఇంత ప్రత్యేకంగా రాయటానికి, పౌలు గారి ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడ్డాయి, ఎంతోమంది మిషనరీలు లేపబడ్డారు, పౌలు గారి ద్వారా ఒక బలమైనటువంటి పరిచర్య జరిగింది. కానీ ఒక కుటుంబము పౌలు గారిని అంటిపెట్టుకుని పరిచర్య చేయటం, ఒక కుటుంబము పౌలు గారి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితికి సమానమైనటువంటి ఆత్మీయమైన స్థితిగా ఎదగటం, ఆ కుటుంబం ద్వారా మరి ఎఫెసులో సంఘం కట్టబడటం, రోమాలో సంఘం కట్టబడటం మాత్రమే కాకుండా ఈ కుటుంబము అనేకులకు దీవెనకరమైన కుటుంబంగా మారింది. ఈ కుటుంబము తరబడి తరము జ్ఞాపకం చేసుకునేటువంటి కుటుంబంగా మారింది. అయితే ఈ కుటుంబం యొక్క ప్రత్యేకత ఏమిటయ్యానంటే, ఈ అకుల్లా, ప్రిస్కిల్లా ఇరువురు కూడా పౌలు గారితో పాటు నివసించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఈ పౌలు గారితో పాటు నివసించినటువంటి అకుల్లా, ప్రిస్కిల్లా ఇరువురు కూడా ఎలాంటి ప్రార్థనను వాళ్ళు నేర్చుకున్నారు అంటే, వారు క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండేటువంటి ప్రార్థన అనుభవాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా కొరకు ప్రార్థన చేసేవాడు, ప్రిస్కిల్లా అకుల్లా కొరకు ప్రార్థన చేసేది. అకుల్లా ఏమని ప్రార్థన చేసావంటే, నాయనా నా భార్యలో నీ మనస్సు నాయనా అని ప్రార్థన చేసేవాడు. అలాగనే ప్రిస్కిల్లా కూడా ఏమని ప్రార్థన చేసేదంటే, నా భర్తలో నీ మనస్సు అయ్యా అని ప్రార్థన చేసేది. నిజంగా వాళ్ళు ఏం కోరుకున్నారు అంటే, ఇరువురు కూడా యేసయ్య మనసు కావాలని వారు కోరుకున్నారు. వారు యేసు ప్రభులాగా ప్రేమించాలని వాళ్ళు కోరుకున్నారు, యేసు ప్రభులాగా క్షమించాలని వాళ్ళు కోరుకున్నారు, యేసు ప్రభులాగా తగ్గించుకోవాలని వాళ్ళు కోరుకున్నారు, యేసు ప్రభులాగా పరిశుద్ధంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. వారు యేసుక్రీస్తు యొక్క ప్రతిరూపంగా వాళ్ళు మారిపోయి యేసు ఎలా అయితే ప్రేమిస్తాడో అకుల్లా కూడా తన భార్యను ఆ రీతిగా ప్రేమించేవాడు. యేసు ఎలా అయితే క్షమిస్తాడో అకుల్లా కూడా ప్రిస్కిల్లాను అలా క్షమించేవాడు. యేసు ఎలా అయితే ఆదరిస్తాడో అకుల్లా కూడా ప్రిస్కిల్లాను అలా ఆదరించాడు. అలా ఆదరించాడు కాబట్టి ఆ ప్రిస్కిల్లా అకుల్లాలో ఏమి చూడగలిగిందంటే, యేసయ్య స్వభావాన్ని చూడగలిగింది, యేసయ్య ప్రేమను చూడగలిగింది, యేసయ్య మాదిరి చూడగలిగింది. అలాగనే ప్రిస్కిల్లాలో కూడా అకుల్లా ఏమి చూడగలిగాడంటే, లోబడే గుణాన్ని చూడగలిగాడు. మరి పరిచర్య చేసే గుణాన్ని చూడగలిగాడు, ఆదరించే గుణాన్ని చూడగలిగాడు, తగ్గించుకునే గుణాన్ని చూడగలిగాడు. ఎవరి మాదిరి కనపరిచిందంటే ప్రిస్కిల్లా కూడా యేసయ్య మాదిరి కనపరిచింది. కాబట్టి అకుల్లా కూడా ప్రిస్కిల్లాలో ఎవరిని చూడగలిగాడంటే, సజీవుడైన క్రీస్తును చూడగలిగాడు, సజీవుడైన క్రీస్తును చూడగలిగాడు. కాబట్టి ఒక కుటుంబం అనేది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఆ కుటుంబము మొట్టమొదటిగా ఏకూని లేచి ప్రార్థించే కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి ప్రార్థనలు వాళ్ళు చేశారని తెలుసా? ఎలాంటి దేవుడికి అనుకూలమైనటువంటి మొరలు వాళ్ళు పెట్టారు తెలుసా? నాయనా, మాలో నీ గుణగణాలు కనపడాలి, మాలో నీ మాదిరి కనపడాలయ్యా, మాలో నీ స్వరూపం కనపడాలయ్యా,
మాలో నీ ప్రేమ కనబడాలయ్యా, మాలో నీ స్వభావం కనబడాలయ్యా, మాలో నాయనా నీ చిత్తము జరగాలి ప్రభు అని చెప్పి అకుల్లా తన భార్య కొరకు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ప్రిస్కిల్లా కూడా అకుల్లా కొరకు ఎంతో కన్నీళ్లతో ప్రార్థన చేసింది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ప్రసవేదంతో ప్రార్థన చేసేవాడు. క్రీస్తు యొక్క రూపం తన ద్వారా ఎవరైతే రక్షణలోకి వచ్చారో, మార్పులోకి వచ్చారో, తన ద్వారా ఎవరైతే దేవుని అంగీకరించారో వారి కొరకు పౌలు గారు చాలా వేదన కలిగి ప్రార్థన చేశారు. నాయనా నీ గుణాలు కలిగిన బిడ్డలుగా ఉండాలయ్యా, నీ మాదిరి కలిగిన బిడ్డలుగా ఉండాలయ్యా, నీ ప్రతిరూపాలుగా మారాలయ్యా అని పౌలు అంగలార్చేవాడు. అకుల్లా ప్రిస్కిల్లా కొరకు పౌలు అంగలార్చడం ఎవరు చూశారంటే అకుల్లా ప్రిస్కిల్లా చూశారు. కనుక వీరిద్దరూ కూడా ఏం చేశారంటే ప్రభు సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టారు. పౌలు గారిలాగా వీళ్ళు కూడా నేర్చుకున్నారు. మాకేమీ అక్కర్లేదయ్యా, నువ్వంటి మంచి మనసు మాకుంటే చాలయ్యా, నువ్వంటి మంచి హృదయం మాకుంటే చాలయ్యా, నువ్వంటి మంచి గుణం మాకుంటే చాలయ్యా అని చెప్పి అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా ప్రభు సన్నిధిలో ఏం చేశారంటే భారంగా వాళ్ళు ప్రార్థన చేయగలిగారు. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు కనపడుతున్నారో తెలుసా? సజీవుడైన క్రీస్తు కనపడుతున్నాడు. ఏ కుటుంబంలో అయితే మాట్లాడేటప్పుడు ఏసే శబ్దాలు లేదా ఏసే మాదిరిలో మాట్లాడతారో, ఏ కుటుంబంలో అయితే ఏసేలాగా ప్రేమించాలని కోరుకుంటారో, ఏ కుటుంబంలో అయితే ఏసేలాగా క్షమించాలని కోరుకుంటారో, ఏ కుటుంబంలో అయితే ఏసేలాగా ఆదరించాలని కోరుకుంటారో ఆ కుటుంబం ఉత్తమైన కుటుంబంగా మారిపోద్ది. ఆ కుటుంబం ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారిపోద్ది. కాబట్టి ఆ మూలుగుల శబ్దాలతో కూడిన ప్రార్థన వాళ్ళు నేర్చుకున్నారు. వారు ఒక మంచి కుటుంబంగా కట్టబడేటట్లుగా, క్రీస్తుక మనస్తత్వాలు కలిగినటువంటి బిడ్డలుగా మారేటట్లుగా ఒకరి క్షేమం కోసం ఒకరు వాళ్ళు కళ్ళతో ప్రార్థన చేసుకున్నారు. వాళ్ళు కళ్ళతో ప్రభు సన్నిధిలో మొరపెట్టారు. వారి లోక సంబంధమైన వాటిని వారు కోరుకోలేదు, కానీ వారి ఆత్మ సంబంధమైన రూపాలు వారిలో ఏర్పడాలని, వారిలో ఆత్మ సంబంధమైన గుణాలు ఏర్పడాలని, వారిలో ఆత్మ సంబంధమైన తలంపులు ఏర్పడాలని అకుల్లా ప్రిస్కిల్లా ఒకరి కోసం ఒకరు కన్నీళ్లతో మొరపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ భర్తలో క్రీస్తు గుణాలు కనబడాలని ప్రార్థిస్తున్నావా? నీ భార్యలో క్రీస్తు గుణాలు కనబడాలని ప్రార్థిస్తున్నావా? ఎవరైతే క్రీస్తు గుణాలు కనబడాలని ఒకరి క్షేమం కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటారో, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. జ్ఞానం కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. సమృద్ధి కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. ఒకరు క్షేమం ఒకరు కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే నా భర్తలో నాయనా నిన్ను చూడాలయ్యా అని ప్రిస్కిల్లా దేవుని సన్నిధిలో ఏడ్చేది. నా భార్యలో నిన్ను చూడాలి ప్రభువా అని అకుల్లా దేవుని సన్నిధిలో ఏడ్చేవాడు. ఎప్పుడైతే క్రీస్తును చూడాలని ప్రార్థిస్తారో, క్రీస్తు కూడాలు కనబడాలని కోరుకుంటారో, ఆ కుటుంబాలు మంచి కుటుంబాలుగా కట్టబడతాయి. ఆ కుటుంబాల్లో దేవుని యొక్క నిజమైన శాంతి, సమాధానం, నిజమైన ఐక్యత, నిజమైన సంతోషం, నిజమైన చెప్పశక్యము కాని ఆనందము ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి ఏనాడైనా క్రీస్తు మనసున్న భర్తలో ఉండాలయ్యా, క్రీస్తు మనసున్న భార్యలో ఉండాలయ్యా. నా భార్య నన్ను బాధ పెట్టినా నేను బాధ పెట్టకూడదయ్యా, నా భర్త నన్ను బాధ పెట్టినా నేను బాధ పెట్టకూడదయ్యా అని ఏ భార్యాభర్తలైతే ప్రభు సన్నిధిలో ప్రభు ప్రేమతో నింపబడి ప్రభు సన్నిధిలో భారంగా ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాలను దేవుడు రూపాంతరపరుస్తాడు. ఆ కుటుంబాలను దేవుడు పరిపూర్ణులుగా మారుస్తాడు. ఆ కుటుంబాలను ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా మారుస్తాడు. ఈ రోజుల్లో ఇలాంటి కన్నీటి శబ్దాలు లేవు, రోదన శబ్దాలు లేవు, భారభరితమైన శబ్దాలు లేవు. ఆచారమైన ప్రార్థనలు, అలవాటుతో కూడిన ప్రార్థనలు, నామకార్థమైన ప్రార్థనలు అయిపోయినాయి తప్ప అయ్యో నా భర్తలో నేను క్రీస్తును చూడాలి, నా భార్యలో నేను క్రీస్తును చూడాలి,
నా బిడ్డలో నా సజీవుడైన దేవుని చూడాలి, నా కుటుంబంలో సజీవుడైన దేవుడు కలబడాలి, నా కుటుంబంలో సజీవుడైన దేవుడు మహిమపరచబడాలి, నా కుటుంబంలో సజీవుడైన దేవుడు పైకెత్తబడాలి, నా కుటుంబంలో దేవుడు గలపరచబడాలి అని ఇవాళ కుటుంబాలలో దేవుని గురించిన రోదన లేదు, దేవునికి స్థానం లేదు, దేవుని సన్నిధిలో వేదనతో కూడిన ప్రార్థన లేవు గనక ఈ రోజున కుటుంబాల్లో ఏమి కరువైపోయిందంటే కరుణ కుదువైపోయింది. ఈ రోజున కుటుంబాల్లో ఏమి కుదువైపోయిందంటే ప్రేమ కుదువైపోయింది. ఈ రోజున కుటుంబాల్లో ఏమి కుదువైపోయిందంటే ఆప్యాయత కుదువైపోయింది. ఈ రోజున కుటుంబాల్లో ఏమి కుదువైపోయిందంటే తగ్గింపు కుదువైపోయింది. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా నువ్వు భక్తి చేస్తున్నాము, ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాము, ఎన్నో సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాము, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నాము. అయితే నీ కుటుంబంలో మనశ్శాంతి లేదా? అయితే నీ కుటుంబంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ కుటుంబంలో దైవికమైన పరిశుద్ధత లేదా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో కుమార్తె నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, నా కుటుంబం ఆత్మ సంబంధమైన కుటుంబంగా కట్టునైనా, నా కుటుంబంనైనా నీ మనసు కలిగిన కుటుంబంగా కట్టునైనా, నా కుటుంబంలో నీ ప్రేమ, నీ క్షమా గుణం, నీ ఆదరించే గుణం అయ్యా కనబడేటట్లుగా నా కుటుంబాన్ని మార్చునాయనా అని ప్రభు సన్నిధిలో వేదన కలిగి ప్రార్థన చూడు. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. అద్భుతంగా నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించబోతున్నాడు. కాబట్టి మనకు కుటుంబాలు ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో ఉన్న శరీర తత్వాలు చనిపోవాలి, మనలో ఉన్న శరీర ఆశలు చనిపోవాలి, మనలో ఉన్న శరీర కోరికలు చనిపోవాలి. మనం ప్రభు కొరకు నిలబడాలి. అప్పుడే మనం ప్రభు కొరకు దీవెనకరంగా మనం ఉండగలుగుతాం. మరొక కుటుంబాన్ని కనుక మనం చూసినట్లయితే యేసేపు మరియ కుటుంబం మనకు కనపడుతుంది. మరి యేసేపు కూడా నీతిమంతుడు అని దేవునికి వాక్యంలో రాయబడింది. మరే కూడా దేవునికి కృపను పొందుకుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, యేసేపు ఆమెను విడిచిపెట్టాలనుకున్నాడు, కానీ దేవుడు దర్శించి ఆమెను అవమానపరచొద్దాం, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది అన్నప్పుడు చూడండి మరియను యేసేపు చేర్చుకున్నాడు. అయితే యేసేపు నీతిమంతుడిగా ఉన్నాడు కనుక మరి ఆమె గర్భం ధరించి ఆ యొక్క జన్మనిచ్చేంత వరకు కూడా ఆమెను ముట్టలేదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసేపు ఎవరంటే పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు కనుక అతడు శరీర వాంఛలు తీర్చుకోవాలనే మనసు కలిగిన వాడు కాదు, శరీర ఇచ్ఛలను తీర్చుకోవాలనే మనసు కలిగిన వాడు కాదు, శరీర సంబంధమైన కోరికలను నెరవేర్చుకోవాలనే మనసు కలిగిన వాడు కాదు. మరితో పాటు ఆయన రాత్రులు ప్రయాణం చేశాడు, పగలు ప్రయాణం చేశాడు, ప్రక్కనే ఉన్నాడు, ఆమెను ఆదరించాడు, ఆమెకు పరిచర్య చేశాడు, ఆమె పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాడు. యేసేపులో ఏం కనపడుతుందంటే ఏమండి, దైవ గుణాలు కనపడుతున్నాయి, క్రీస్తు గుణాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఏమండి, అందుకని ఆయన మనకి ఎట్లా ఉన్నాడంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఏ వ్యక్తిలో అయితే క్రీస్తు యొక్క గుణాలు కనపడతాయో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆశీర్వాదకరంగా ఉంటాడు. మరిన్ని కనుక మనం చూసినట్లయితే ఆమెకు ఎన్నో నిందలు అవమానాలు ఉన్నప్పటికీ ఆమె క్షమించగలిగింది. ఆమె కూడా క్రీస్తు యొక్క గుణాలను కలిగి ఉంది. అలాగనే తన కాబోయేటువంటి భర్త యేసేపు పట్ల ఆమె ఎంతో గౌరవాన్ని కలిగి ఉంది. ఆమె యేసేపు పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంది. ఏమండి, యేసేపు పట్ల ఎంతో విధేయతను కలిగి ఉంది. అవన్నీ కూడా ఎవరి గుణాలంటే దైవికమైనటువంటి గుణాలు. ఏ కుటుంబంలో అయితే ఏమండి దైవికమైనటువంటి గుణాలు కనపడతాయో, ఏ కుటుంబంలో అయితే ఏమండి దైవికమైనటువంటి ఆలోచనలు కనపడతాయో, ఏ కుటుంబంలో అయితే దైవికమైనటువంటి ప్రేమ కనపడుతుందో ఆ కుటుంబము మంచి కుటుంబం అని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. ధన సమృద్ధి ఉన్న కుటుంబం మంచి కుటుంబం అని దేవుడు చెప్పలేదు. మంచి బిల్డింగ్స్ ఉన్న కుటుంబము మంచి కుటుంబం అని దేవుడు చెప్పలేదు. ఏమండి, చందాలు కలిగినటువంటి కుటుంబాన్ని గురించి మంచి
మంచి కుటుంబం అని దేవుడు చెప్పలేదు. ఏమంటే బాగా చదువుకున్నటువంటి బిడ్డలను చూసి వీళ్ళు మంచి కుటుంబం అని దేవుడు చెప్పలేదు. ఒకవేళ ఇతర దేశాల్లో సెటిల్ అయినటువంటి కుటుంబాలను మంచి కుటుంబాలని దేవుడు చెప్పలేదు. లేకపోతే ఇక్కడ ఒక అధికారంలో ఉండి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి కుటుంబాల గురించి దేవుడు మంచి కుటుంబాలను దేవుడు చెప్పలేదు. ఏమండి, క్రీస్తు యేసు యొక్క గుణగణాలు కలిగినటువంటి కుటుంబాన్ని మంచి కుటుంబాన్ని దేవుడు చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని ఒక మంచి కుటుంబం అని దేవుడు చెప్తున్నాడు. యేసేపు మరియ కుటుంబము ఒక మంచి కుటుంబము. అందుకని యేసుక్రీస్తుని వాళ్ళు పెంచగలిగారు. ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారికి వారు ఒక మాదిరికరమైన తల్లిదండ్రులుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒక మంచి కుటుంబంగా మన కుటుంబం ఉండాలంటే మనము దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమంటే భార్య కోసం భర్త ప్రార్థన చేయాలి, భర్త కోసం భార్య ప్రార్థన చేయాలి. ఏంటి ఆ ప్రార్థన? నా భర్తను ధనవంతుడిగా చేయమనా? కాదు. అయ్యా, నా భర్త నీ గుణగణాలు కలిగిన వాడిగా ఉండాలి, నా భార్య నీ గుణగణాలు కలిగినదిగా ఉండాలి, అయ్యా నా కుటుంబము నీ గుణగణాలు కలిగిందిగా ఉండాలి ప్రభువా అని ఏ భార్యాభర్తలైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు మంచిగా కడతాడు. కాబట్టి దేవుని ఏం అడగాలో నువ్వు తెలుసుకో, దేవుని మీద ఎలా ఆధారపడాలో నువ్వు తెలుసుకో. ఒకసారి నీ భార్య నిన్ను బాధ పెట్టినప్పటికి కూడా నువ్వు క్రీస్తు గుణగణాలు కలిగిన వాడు అయితే తిరిగి ఆమెను బాధ పెట్టకూడదని నువ్వు కోరుకుంటావు. ఒకవేళ ఈ మాటల ద్వారా ఒకవేళ నీ భార్య గయ్యాళిదైతే నిన్ను బాధపరిచేదైనప్పటికీ కూడా నీ మాటల ద్వారా ఆమెను క్షమించి ఆదరించి ఏమండి ఆమె పట్ల నువ్వు శ్రద్ధను తీసుకునేవాడిగానే ఉంటావు, యేసయ్య ప్రేమను చూపించేవాడిగా ఉంటావు. నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? మాదిరి చూపించేటువంటి వ్యక్తిగా ఉన్నావా? నీ కుటుంబంలో నీ భార్య కొరకు క్రీస్తు గుణాలలో కనబడాలని ప్రార్థించే భర్తగానే ఉన్నావా? ప్రార్థించే భర్తగానే ఉన్నావా? ఒకసారి ప్రయత్నం చేసి చూడు. అయినా నా భార్యలో నీ గుణగణాలు చూడాలయ్యా, నా భార్యలో నీ ప్రేమ, నీ లోబడే గుణం, నీ ప్రేమించే గుణం, నీలాగా ఆదరించే గుణం, నీలాగా పరిచర్య చేసే గుణం నా భార్యలో నేను చూడాలయ్యా, పరిశుద్ధమైన గుణాన్ని చూడాలయ్యా. ఒకసారి భారంగా ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చూడు. ఒకవేళ నీ భర్త మందిరానికి వస్తున్నప్పటికీ ప్రార్థన చేస్తున్నప్పటికీ నేను సరిగ్గా ప్రేమించలేకపోతూ ఉంటే నీ భర్త కొరకు ఇలా ప్రేమించే భర్తగా, ఆదరించే భర్తగా, క్షమించే భర్తగా నేను చూడాలనుకుంటున్నానయ్యా. నీ గుణగణాలు కలిగిన భర్తగా నా భర్తను మార్చయ్యా అని ఒకసారి దేవుని సన్నిధిలో మొరపెట్టి చూడు. శత్రువును సైతం మిత్రుడుగా మారుస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆటంకాలు అద్భుతాలు చేస్తానని చెప్పిన దేవుడు, నీ కుటుంబంలో ఏ మాటలైతే సమాధానాన్ని దొంగిలిస్తున్నాయో, ఏ మాటలైతే నెమ్మదిని దొంగిలిస్తున్నాయో, ఏ మాటలైతే నీ కుటుంబంలో ఐక్యతను దొంగిలిస్తున్నాయో వాటన్నిటిని కూడా పరిశుద్ధాత్ముడు కొట్టివేయనట్లుగా మా కుటుంబంలో మీరే కనబడాలయ్యా, మా కుటుంబంలో మీరే హెచ్చించబడాలయ్యా, మా స్వభావాల్లో మీరు ఉండాలయ్యా, మా మాటల్లో మీరు ఉండాలయ్యా, మా క్యారెక్టర్లో మీరు ఉండాలయ్యా, లేవలే వారే గుణగలాలు మాకే ఉన్నాయా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి చూడండి. మీ కుటుంబాలు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు కడతాడు, దర్శిస్తాడు. నిజమైన మొరలు పెట్టండి, నిజంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చండి. అంత్య దినాల్లో, ఈ దుర్దినాలలో పైకి భక్తి కలిగినటువంటి వారిగా కనపడుతున్నారు కానీ అంతరంగంలో శక్తి లేనటువంటి వారిగా ఉంటున్నారు. కాబట్టి ఒక శక్తి కలిగినటువంటి కుటుంబం కానీ కుటుంబం, ప్రభు రాకడలో సిద్ధపడేటువంటి కుటుంబం కానీ కుటుంబం, ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబం కానీ కుటుంబం, క్రీస్తును కలిసే కుటుంబం కానీ కుటుంబం కట్టబడాలి అంటే మీలో ఒకరిలో ఒకరు క్రీస్తుని కనపరుచుకునేటువంటి ఆత్మీయతను చూపించాలి. మీలో ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని కలిగి ఉండండి. ఒకరిలో ఒకరు క్రీస్తు యొక్క తగ్గింపు కనబడాలని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఎప్పుడైతే ఈ రీతిగా మీరు చేయగలుగుతారో, ఎప్పుడైతే ఈ రీతిగా మీరు దేవుని మీద ఆధారపడగలుగుతారో, ఎప్పుడైతే ఈ రీతిగా దేవుని మీద హత్తుకోగలుగుతారో, దేవుని యొక్క స్వరూపం మీలోనికి ఎప్పుడైతే వచ్చేస్తుందో మీ కుటుంబం ఇతర కుటుంబాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా మార్చబడుతుంది. మీ కుటుంబము ఇతరుల కుటుంబాలకు మేలుకరంగా మార్చబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తాడు. కనుక ఇంకా నా కుటుంబం బాగుండాలంటే నేను ఏం చేయాలని అనుకుంటున్నాము. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాము.
అయ్యో ఇక నా కుటుంబం మారదని నువ్వు అనుకుంటున్నామో, నీలో ఉన్న విశ్వాసాన్ని కొట్టివేసి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు. నీలో ఉన్నటువంటి బుద్ధిహీనతను కొట్టివేసి ప్రభు సన్నిధిలో జ్ఞానం కలిగి దేవుని పాదాలు పట్టుకోవటం ప్రార్థన చేయి. అంచేది నాలో నా కుటుంబం ప్రత్యేకంగా ఉండాలయ్యా, పరిశుద్ధంగా ఉండాలయ్యా, పవిత్రంగా ఉండాలయ్యా అని ప్రభు సన్నిధిలో కన్నీటితో మొరపెట్టి చూడు. నీ కుటుంబం మీద దేవుడు అద్భుతమైనటువంటి కృపను చూపించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆత్మీయంగా బలపరచబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆత్మీయంగా దేవుడు నడిపించబోతున్నాడు. ఒకే ఆకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుని, ఒకరి ప్రేమను ఒకరు కోరుకుని, ఒకరి ఆప్యాయతను ఒకరు కోరుకుని ఎలా అయితే ప్రభు కొరకు వారు జీవించారో మీరు కూడా ఆ రీతిగా జీవించేటట్లుగా దేవుడు కృప చూపించబోతున్నాడు. కాబట్టి నీ కుటుంబం ఏ సమస్యల గుండా వెళ్తుంది, ఏ శోధనల గుండా వెళ్తుంది, ఏ ఇబ్బందుల గుండా వెళ్తుంది, ఏ బాధల గుండా వెళ్తుందో ప్రభు చూస్తున్నాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఈ మాటలు వింటుండగానే నీ హృదయంలో దేవుడు ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయగలడు. ఈ మాటలు వింటుండగానే నీ కఠిన హృదయాన్ని బదలగొట్టి, నీ బండ హృదయాన్ని బదలగొట్టి నీలో గొప్ప మార్పును ఆయన తీసుకురాగలడు. ఆయన నీ జీవితంలో గొప్ప కృపను చూపించి ఆయన నీ మనస్సును మార్చగలిగినటువంటి దేవుడు కనుక ప్రభా మా కుటుంబాన్ని ఒక్కసారి దర్శించండి అయ్యా, మా కుటుంబాన్ని ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా, మా కుటుంబాన్ని ఒకసారి మీరు మార్చండి అయ్యా, కనికరించండి అయ్యా అని ప్రభు మీద ఆధారపడండి. నిశ్చయమైన ప్రార్థనలు చేయండి, ప్రసవేదంతో కూడిన ప్రార్థనలు చేయండి, మొరపెట్టండి. ఆయన అద్భుతంగా మీకు సహాయం చేయబోతున్నాడు. మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, మాదిరి కలిగినటువంటి కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఉత్తమమైన కుటుంబం అకుల్లా ప్రిస్కిల్లా కుటుంబం, అలాగనే ఉత్తమమైన కుటుంబం మరియా యోసేపుల కుటుంబం, ఉత్తమమైన కుటుంబం జకరియా ఎలిజబెత్ యొక్క కుటుంబం. వారు దేవుని ఎదుట నిరపరాధులుగా ఉండి వారు దేవుని దృష్టికి నీతివంతులుగా ఉన్నట్లుగా, ఆజ్ఞలు పాటించినట్లుగా దేవునికి లేఖనాల్లో రాయబడింది. కనుక వారు ఆ రీతిగా ఇరువురు కూడా ఆజ్ఞలు పాటించారు. ఇరువురు కూడా దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉన్నారు. ఇరువురు కూడా వారు దేవుడికి అనుకూలంగా ఉన్నారు. కారణం ఏమిటంటే వారు ఒకరినొకరు దైవికమైనటువంటి ప్రేమతో వారి కుటుంబాన్ని కట్టుకున్నారు. దైవికమైన క్షమాపణతో వారి కుటుంబాన్ని కట్టుకున్నారు. దైవికమైన ఆదరణతో వారి కుటుంబాన్ని కట్టుకున్నారు. దైవికమైన వాక్యంతో వారి కుటుంబాన్ని కట్టుకున్నారు. కనుక ఆ కుటుంబం నేటికి మనకు ఆశీర్వాదకరంగానే ఉంది. కాబట్టి నీ కుటుంబాన్ని దేవునికి వాక్యంతో కట్టుకుంటున్నావా? దేవునికి ఆత్మతో కట్టుకుంటున్నావా? దేవుని మీద విశ్వాసంతో నువ్వు కట్టుకుంటున్నావా? ఆ రీతిగా కట్టుకున్నట్లయితే నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఒక దీవెనకరమైనటువంటి కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని కూడా ఒక మేలుకరమైన కుటుంబంగా దేవుడు చేయబోతున్నాడు. ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు ఒక మంచి కుటుంబం అంటే. ఏమండి, ధనధాన్యాలు కలిగి ఉండటం కాదు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉండటం కాదు, భాగ్యాలు అనుభవించటం కాదు. హృదయంలో నెమ్మది, హృదయంలో సంతోషం, హృదయంలో ఆదరణ, హృదయంలో ధైర్యము, హృదయంలో పరిశుద్ధత, అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. కనుక ఈ మాటలు వింటున్న నీ జీవితాల్లో ఏ లోపాలు ఉన్నప్పటికీ నాలో ఉన్న లోపాలు సరిచేయను ఆయన. నా బలహీనతలన్నింటినీ కూడా నీ బలంగా మార్చయ్యా. నీ రక్తంతో నన్ను కడిగేయా. నీ రూపంలోనికి నీ గుణగణాలు చూపించే బిడ్డగా నన్ను మార్చయ్యా. నీ ఫలముతో నన్ను నింపాయా. నీ వరముతో నన్ను నింపాయా. నీ వాక్కుతో నన్ను నింపాయా. నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా. నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా అని దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ఒకవేళ దేవుని మీద ఆధారపడటం తెలియట్లేదా? అయ్యా అంత జ్ఞానం కూడా నాకు లేదయ్యా, నీ మీద ఆధారపడే జ్ఞానం. అయ్యా నా బిడ్డల కొరకు మొరపెట్టే జ్ఞానం కూడా నాకు లేదయ్యా, నా భర్త కోసం మొరపెట్టే జ్ఞానం కూడా నాకు లేదయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు కనుక నాకు సహాయం చేయనైనా అని యథార్థంగా ఒకసారి దేవుని మీద ఆధారపడి చూడు. యథార్థవంతులను దేవుడు బలపరుస్తాడు. ఆధారపడే జ్ఞానం కూడా దేవుడే నీకు ఇస్తాడు. ఆయన ఆశ్రయించే జ్ఞానం కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆయన సన్నిధిలో మొరపెట్టే జ్ఞానం కూడా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఏమీ లేని బలహీనుడు కావచ్చు, కానీ నువ్వంటే దేవునికి ఎంతో ఇష్టం. నువ్వంటే దేవునికి ఎంతో శ్రద్ధ. ఏ విధం చేతనైనా నిన్ను రక్షించుకోవాలని, ఏ విధం చేతనైనా ఆయన నిన్ను తన పోలికలోకి మార్చుకోవాలని, ఏ విధం చేతనైనా ఆయన నడిపించాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి నీ హృదయంలో చోటిస్తావా? నీ మనసులో దేవునికి చోటిస్తావా? దేవునికి ప్రతిరూపంగా మారాలని నువ్వు కోరుకుంటావా? ఆయన మాదిరి కలిగి ఉండాలని నువ్వు ఆశపడతావా? అయితే దేవుడిని దర్శిస్తాడు. అలాంటి ఆశ కలిగి, అలాంటి కోరిక కలిగి
ప్రభు కొరకు జీవించడానికి నువ్వు సిద్ధపడు. అకుల ప్రిస్కిల్లాలు ఇద్దరు కూడా ఏం కోరుకున్నారంటే, ప్రభా మా ఇరువురిలో నీవు కనబడాలయ్యా అని కోరుకున్నారు. వారిరువురు కూడా ఏం కోరుకున్నారంటే, మా ఇరువురిలో నీ ప్రేమ కనపడాలయ్యా, మా ఇరువురిలో నీ క్షమాగుణం కనపడాలయ్యా, మా ఇరువురిలో నీ తగ్గింపు కనపడాలయ్యా, మా ఇరువురిలో నాయనా నీ ఆప్యాయత, నీ పరిశుద్ధత కనపడాలయ్యా అని వారిరువురు కూడా కలిసి ప్రార్థన చేశారు. కాబట్టి అద్భుతమైన కృప ఆ కుటుంబం పైన దేవుడు చూపించాడు. ఇదే ప్రార్థన అకుల్లా ప్రిస్కిల్లా చేసిన ప్రార్థన చేయగలుగుతావా? మా ఇరువురిలో నీ ప్రేమ కనపడాలయ్యా, మా ఇరువురిలో నీ క్షమాగుణం కనపడాలయ్యా, మా ఇరువురిలో నీ ఆదరణ గుణం కనపడాలయ్యా, మా ఇరువురిలో నీ పరిశుద్ధత కనపడాలయ్యా అని భార్యాభర్తలుగా మీరు కలిసి ప్రార్థన చేసి చూడండి. అద్భుతమైన కృప దేవుడు చూపిస్తాడు. మరియా యేసేపులో యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతమైనటువంటి కృపను చూపించాడో, జకరియా ఎలిజబెత్ పట్ల దేవుడు ఎలాంటి అద్భుతమైనటువంటి కృపను చూపించాడో, ఆ కుటుంబాలు తరతరానికి ఎలా అయితే ఆశీర్వాదకరంగా ఉన్నాయో, నీ కుటుంబాన్ని కూడా దేవుడు మంచిగా కట్టాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని కూడా మంచిగా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబంలో కూడా నీ దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా? నీ కుటుంబంలో నువ్వు దేవునికి చోటిస్తున్నావా? ఇవ్వకపోయినట్లయితే ఒకసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. నువ్వు దేవునికి నిన్ను అప్పగించుకో. దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడు. అద్భుతమైన కృప చూపించి దేవుడిని దర్శించి నీ హృదయమును మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీపించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మా కుటుంబాలు మంచిగా కట్టబడాలంటే అకుల్లా ప్రిస్కిల్లాగా కలిసి నా తండ్రి కన్నిటితో నీ మీద ఆధారపడాలని, నీ మనసు కలిగి ఉండాలని, నీ వాక్యానికి చోటు ఇవ్వాలని నాయనా 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 అయ్యా, నీ ప్రేమకు చోటు ఇవ్వాలని అయ్యా మీరు బోధించారు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాళ్ళు భూ సంబంధమైన వాటి కొరకు ఆశపడలేదు, కానీ వారు నీలాగా మారాలని ఆశపడ్డారు నాయన. వారు నీలాగా జీవించాలని కోరుకున్నారు నాయన. ఆ కుటుంబము అనేకమైన కుటుంబాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా మీరు చేశారు. ఈ మాటలు ఎంతమంది బిడ్డలు అయితే విన్నారో అయ్యా, బిడ్డల కుటుంబాలన్నిటిని కూడా దర్శించి మంచి కుటుంబాలుగా కట్టబడే మంచి ప్రార్థనా జీవితాన్ని నేర్పించండి అయ్యా. మంచి ఆత్మీయ అనుభవాన్ని నేర్పించండి ఆయన. జకరియా ఎలిజబెత్ లాంటి ప్రార్థన అనుభవాన్ని నేర్పించండి ఆయన. యేసేపు మరియ లాంటి నాయన మంచి ఆత్మీయమైన జీవితాన్ని నేర్పించండి ఆయన. కుటుంబాల్లో ఉన్న శోధన తొలగించండి. యేసు నామములో కుటుంబంలో ఉన్న అశాంతి తొలగిపోవును గాక. యేసు నామములో కుటుంబంలో ఉన్న నా ప్రభువా నాయన చీకటి తొలగిపోవును గాక. అద్భుతాలు ప్రారంభమవును గాక నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఒక మంచి కుటుంబాలుగా నా ప్రభా కట్టబడటానికి మీరే కృప చూపుతున్నారని, దేవా మీరే నా ప్రభా సహాయం చేస్తున్నారని, ఆత్మతో బలపరుస్తున్నారని నమ్ముతూ యేసు శక్తి గల నామమున మిక్కిలి వినయముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ, ప్రభా యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సన్నిధి సావాసం ఈ ప్రార్థనలోకి ఇచ్చిన బిడ్డలందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరంలో కంగటవలో ప్రతి నెల ఆఖరి శనివారం 24 గంటల ప్రార్థన జరుగుతుంది. కనుక ఈ ప్రార్థనలో మీరు కూడా పాల్పొంపులు పొంది మంచి ఆత్మీయమైన ప్రార్థన నేర్చుకుని మీ కుటుంబాలను మీరు కట్టుకుందురుగాక హృదయపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. కనుక ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.